హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తెలుగు యాత్రికుడు. ఈరోజు మనం తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఉన్న ఒక చారిత్రక మరియు ఆధ్యాత్మిక క్షేత్రానికి అయితే వచ్చాం. అదే ఉండ్రుగొండ. ఇక్కడ 6000 సంవత్సరాల నాటి పురాతనమైన కోటతో పాటు అలాగే మనకి స్వయంభూ వెలిచిన లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. ఈ కొండపైకి వెళ్ళే దారి అక్కడ వింతలేంటో ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను, చూడండి. మనం ఇప్పుడు హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళే జాతీయ రహదారిపై ఉన్నాము. సూర్యాపేట దాటిన తర్వాత అక్కడ నుండి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఉండ్రుగొండ పుణ్యక్షేత్రానికి మనం వెళ్తున్నాము. చూస్తారు కదా, హైవే సైడ్ మనకి ఆర్చి అవుతుంది కదా. ఆర్చి కాంచి ఒక 5 కిలోమీటర్ల లోపలికి పోతే మనకి ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అయితే వస్తుంది. చాలా మంది గుర్తుపెట్టుకోవాలంటే మనకి చెరువులో అయితే ఎండిపోయిన చెట్లు అయితే ఉంటాయి. చెట్లు పక్కనే మనకి ఆర్చి అయితే ఉంటుంది. ఈ ఆర్చి కాంచి అయితే మనం అయితే లోపలికి పోతే మనకైతే 5 కిలోమీటర్ల లోపలికి అయితే పోవాలి. పోగానే మనకైతే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అయితే వస్తుంది. ఉండ్రుగొండ క్షేత్రంలో కొండల మధ్య కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మరియు ఇక్కడ శ్రీ గంగ మల్లికార్జున స్వామి విశిష్టతలను ఈ వీడియోలో చూడబోతున్నాం. అంతేకాదు సుమారు 6000 సంవత్సరాల నాటి పురాతనమైన కోట, అందులోని అద్భుతమైన 8 బావుల రహస్యాలను ఈరోజు మీకు క్లియర్గా చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం ఉండ్రుగొండ గుట్ట కింద ఉన్నాము. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు ఇటు రైట్ సైడ్ వెళ్తే శ్రీ గంగ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఉంటుంది. అలాగే మనం ఇలా స్ట్రేట్గా వెళ్తే అక్కడ స్వయంభుగా వెలిచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య దర్శనం లభిస్తుంది. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం స్వామివారిని దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ గుట్ట కింద కొబ్బరికాయలు తీసుకోవాలి. ఎందుకంటే పైన కొబ్బరికాయలు దొరకవు కాబట్టి ఇక్కడే పూజ సామాగ్రి తీసుకొని పైకి అయితే వెళ్ళాలి. సాధారణంగా ఇక్కడ శనివారం ఆదివారం రోజుల్లో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మనకు స్వామివారి దేవాలయం అయితే గుట్టపైన ఉంటుంది కాబట్టి మనకి గుట్ట మధ్యలో నుంచి అయితే రోడ్డు సదుపాయాలు కూడా ఉన్నాయి. చూసారు కదా రోడ్డు. ఈ రోడ్డు మించి పైన గుట్టపైకి పోవాలి. గుట్టపైన మనకైతే స్వామివారి దేవాలయం ఉంటుంది. ఈ నుంచి లొకేషన్ కూడా చూసారు కదా, లొకేషన్ చాలా బాగుంది. 8 కొండలు అయితే ఉంటాయి. 8 కొండల వల్ల ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది. ఇవాళ ఆదివారం కాబట్టి జనం విపరీతంగా వస్తున్నారు. మీరు ఇక్కడ గమనించవచ్చు. చాలామంది భక్తులు అయితే ఆటోలలో, బైకుల మీద, కార్లలో అయితే చాలామంది భక్తులు అయితే వస్తున్నారు. మేము కూడా ఇప్పుడే గుడి దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇక్కడ రద్దీ చూస్తున్నారు కదా, చాలామంది అయితే భక్తులు అయితే వచ్చారు. ఇప్పుడే మనం గుడి ప్రాంగణంలోకి వచ్చాము. మీకు అందరికీ ఒకసారి అయితే ఈ పవిత్రమైన ఆలయాన్ని ఇక్కడ వాతావరణాన్ని అయితే చూపిస్తాను, చూడండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి రైట్ సైడ్ అయితే ఒక బోర్డు అయితే ఉంది. బోర్డు అయితే చూపిస్తా చూడండి. సుమారు 1000 సంవత్సరాలకు పూర్వం ఈ ఆలయం నిర్మించబడినది అని ఉంది. ఈ ఆలయం నిర్మించి అయితే 1000 సంవత్సరాలకు పైగా అయితే ఉందంట. మనకు అలాగే గుడి లోపలికి పోతున్నప్పుడు అయితే మొత్తం గుట్టలు కాబట్టి మనకైతే కోతులు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. మనకి గుడి ఎదురుగానే కోనేరు ఉంది కదా, కోనేరు ఉంటుంది. చాలామంది భక్తులు కూడా అయితే కోనేరు దగ్గర అయితే ఉన్నారు. ఇంకా మనమైతే ఎండాకాలం కాబట్టి భక్తులకి ఎండ కొట్టకుండా ఉండడానికైతే మనకి కమ్మాకులతోనైతే గుడి ముందైతే కమ్మాకులు అయితే వేసారు. చూసారు కదా, ఈ కమ్మాకులు మనకు న్యాచురల్గా అయితే ఉంటుంది. ఎంత ఎండాకాలం అయినా కూడా మనకైతే చల్లగా ఉంటుంది. ఇంకా మనం గుడి దగ్గరికి అయితే పోతున్నాం. గుడి అయితే గేట్లు అయితే పెట్టిర్రు. అంటే లోపల అయ్యగారులు అయితే ఉన్నారు కానీ కోతులు ఉన్నాయి కదా, కోతులు లోపలికి పోతాయి అని అయితే గేట్లు అయితే దగ్గరికి అయితే వేసి పెట్టారు. మనం గుడి లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఆలయ ప్రదక్షిణ అయితే చేయాలి. ఇక్కడ మనకి ఆలయ ప్రదక్షిణకు దారి అని ఉంటుంది. మనమైతే ఆలయ ప్రదక్షిణ కూడా చేయొచ్చు. ఇక్కడ రేకుల షెడ్ ఉంది కదా, ఇది మనకి స్వామివారి ఉత్సవాలు జరిగినప్పుడైతే ఈ షెడ్ని అయితే మనకైతే ఉపయోగిస్తారు. ఒకసారి మొత్తం చూపిస్తా చూడండి. మనమైతే ప్రదక్షిణ అయితే చేద్దాం. చూసారు కదా, మనకి గుట్ట మీద కాబట్టి మొత్తం అయితే రాళ్ళు అవుతున్నాయి, పెద్ద పెద్ద గుండ్రాళ్ళు అవుతున్నాయి. మనకి స్వామివారి గోపురం చూపిస్తా చూడండి. అట్లా కనిపిస్తుంది కదా, అదే మన స్వామివారి గోపురం అయితే.
మనం ప్రదక్షిణ చేసి కిందికి దిగంగానే మనకి రైట్ సైడ్ అయితే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. చూపిస్తా చూడండి ఒకసారి. చూస్తారు కదా మన స్వామివారికి అయితే 1 రూపీ కాయిన్స్ 2 రూపీస్ కాయిన్స్ అయితే అతికిచ్చారు. అట్లా ఎందుకు అతికిచ్చారో మీకు ఏమన్నా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే చేసుకుందాం. లోపలికి పోయి మనమైతే గేట్ అయితే తీసి లోపలికైతే పోతున్నాం. మనకి అయ్యగారు కూడా ఉన్నాడు లోపలనైతే. ఒకసారి అయితే లోపలైతే మీకైతే గుడి మొత్తం అయితే రాయితోనైతే నిర్మించారు. ఒకసారి గుడి చూపిస్తా చూడండి. చూసారు కదా మొత్తం అయితే కలర్లతోనైతే డిజైన్ అయితే వేసారు. మొత్తం రాళ్ళతో నిర్మించారు. ఒకసారి లక్ష్మీ నరసింహస్వామిని కూడా చూపిస్తా చూడండి. చూసారు కదా స్వామివారు స్వయంభుగా వెలిచిన లక్ష్మీ నరసింహస్వామి గుడి మొత్తం అయితే రాళ్ళతోనే అయితే నిర్మించారు. స్వయంభుగా వెలిచిన లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నా. మనమైతే ఇప్పుడు కొనేరు దగ్గర అవుతున్నాం. మనకి కొనేరు దగ్గర కూర్చొని కొనేరు లొకేషన్ చూడడానికి కూడా మనకైతే చైర్స్ అయితే ఏర్పాటు చేశారు. చూసారు కదా ఇట్లా చైర్స్ కూడా ఇక్కడ ఉన్న అయితే భక్తుల కోసం అయితే మంచి సదుపాయాలు అయితే చేశారు. ఒకసారి అయితే మీకు కొనేరులో ఉన్న లొకేషన్ మొత్తం అయితే చూపిస్తా చూడండి. చూసారు కదా కొనేరు గుట్టల మధ్యలో అయితే మంచి లొకేషన్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది. మనకు గుడి ఎదురుగానే కోనేరు ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఉమామహేశ్వర స్వామి దేవాలయం కాడికి అయితే పోదాం. మనకి స్వామివారిని దర్శనం చేసుకుని కొంచెం కిందికి రాగానే రైట్ సైడ్ అయితే మనకైతే రోడ్డు అయితే ఉంటుంది. సీసీ రోడ్డు చూసారు కదా. ఈ రోడ్డు నుంచి కొంచెం లోపలికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లోనే మనకైతే స్వామివారి గుడి అయితే కనిపిస్తుంది. మనమైతే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని కొంచెం కిందికి దిగంగానే మనకి రైట్ సైడ్లోనైతే ఉమామహేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. రైట్ సైడ్ నుంచి అయితే లోపలికి రావాలి. మనకి పైన కనిపిస్తుంది. ఒకసారి అయితే స్వామివారిని అయితే చూపిస్తా చూడండి. చూసారు కదా స్వామివారిని. ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఎదురుగానే మనకైతే వినాయకుని విగ్రహం కూడా ఉంటుంది. చూడండి చూసారు కదా వినాయకుని విగ్రహం. రాయి మీద అయితే వినాయకుని విగ్రహం అయితే మంచిగా ఉంది. ఇంకా మనకి కింద అయితే మల్లికార్జున స్వామి దేవాలయం కూడా ఉంటుంది. ఆ దేవాలయం కాడికైతే పోదాం. మనమైతే గుట్ట మించి కిందికి దిగంగానే మనకి అన్నప్రసాద క్షేత్రం కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తుల కోసం అయితే అన్నప్రసాద క్షేత్రం కూడా ఏర్పాటు చేశారు. భోజన వేళలు అయితే మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకే అంట. గంట వరకే టైం ఉంది. ఇప్పుడు మనకైతే టైం అయితే 4 అవుతుంది కాబట్టి క్లోజ్ అయితే చేసారు. ఒకసారి అయితే మీకైతే లోపలైతే చూపిస్తే చూడండి. మనం స్వామివారిని దర్శనం చేసుకుని కిందికి దిగేటప్పుడు అయితే మీ తాత అయితే ఉండి ఫోటో తీస్తురా అని అడుగుతుండో. అయితే అవును తాత ఫోటో తీస్తున్నా నిన్నే అని చెప్పిన. ఇంకా నవ్వుకుంటూ పోతుండో. మనకైతే గుట్ట కిందనే శ్రీ గంగం మల్లికార్జున స్వామి క్షేత్రం కూడా ఉంటుంది. ఇప్పుడైతే అక్కడికైతే పోదాం మనం.
మనం పోయే దాంట్లో అయితే లొకేషన్ అయితే చూస్తారు కదా, చెట్ల మధ్యన మొత్తం చెట్లు ఉన్నాయి, మన అడవి ఉన్నట్టే ఉంది. ఈ చెట్ల మధ్యన అయితే మనం అయితే లోపలికి అయితే పోవాలి. మనకి శ్రీ గంగా మల్లికార్జున స్వామి దేవాలయకి వెళ్ళే దారిలో మనకైతే ఇట్లా రాతితోని నిర్మించారు, మొత్తం రాయితోనే నిర్మించారు లోపలికి. ఇందులో నుంచి మనం స్వామివారి దేవాలయానికి అయితే పోవాలి. అప్పట్లో మొత్తం చూస్తారు కదా, మొత్తం రాళ్ళతోనే నిర్మించారు. ఇటొక దారి ఉంది. భక్తులకి కొంతమందికి తెలియని వాళ్ళ కోసం అయితే ఆడ బోర్డు మీద రాసి పెట్టారు దేవాలయంలోకి దారి అని. అయితే ఆటోలు కూడా వచ్చినాయి. ఈ నుంచి అయితే ఆటోలు అయితే ఆడదాక నడుచుకుంటూ పోవాలి మనం అయితే. మనకి స్వామివారు అయితే చిన్న గుట్ట మీద అయితే ఉంటుంది, శ్రీ గంగా మల్లికార్జున స్వామి దేవాలయం. మనకి మొత్తం గుట్ట ఉంటుంది కాబట్టి కొంతమందికి గుట్ట ఎక్కరాదు కాబట్టి మనకైతే సిసి రోడ్డు కూడా ఏర్పాటు చేసారు. మనం ఇప్పుడే శ్రీ కోటిలింగేశ్వర గంగా మల్లికార్జున స్వామి దేవాలయం కాడికి అయితే వచ్చినాం. చాలా మంది భక్తులు కూడా పైన లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకొని మళ్ళా శ్రీ కోటిలింగేశ్వర స్వామి గంగా మల్లికార్జున స్వామి దేవాలయం కాడికి కూడా వస్తారు. చూడండి ఒకసారి, గంగా మల్లికార్జున స్వామిని చూపిస్తా, దర్శనం అయితే చేసుకోరు. ఈ రోజు అయితే మనమైతే ఉండ్రుగొండలో గంగా మల్లికార్జునేశ్వర స్వామి దేవాలయంలో అవుతున్నాం. ఒకసారి అయితే అయ్యగారితో అయితే మాట్లాడదాం. నమస్తే అయ్యగారు. ఇక్కడ గంగా మల్లికార్జున స్వామి ఎన్ని సంవత్సరాల క్రితం వెళ్చిండు, అసలు ఈ గుడి చరిత్ర ఏంటిదో ఒకసారి మీ మాటలు చెప్తారు అయ్యగారు. ఇది కోటిలింగేశ్వర గంగా మల్లికార్జున స్వామి దేవాలయం అని ఇప్పుడు పేరు వచ్చింది, కానీ అంతకుముందు మల్లన్నగుంలో అనేది పూర్వం నుంచి. అది 3వ శతాబ్దం నుంచి ఇక్కడ గుండ్రగొండ గిరిదుర్గాన్ని చోళరాజులు పాలించారు. వాళ్ళు రాజధానిగా చేసుకొని ఈ గుండ్రగొండ గిరిదుర్గాన్ని పాలించారు. అప్పుడు కట్టడాలు ఇవి అనమాట. 3వ శతాబ్దంలో లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కానీ, గంగా మల్లికార్జున స్వామి టెంపుల్ కానీ, అక్కడ పైన ఇంకా పెద్ద శివాలయం ఉంటుంది పెద్దగుట్ట మీద. ఆ శివాలయం కానీ, వేణుగోపాల స్వామి దేవాలయం కానీ, పక్కన ఋషుల మఠం కానీ, ఇటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి అన్నమాట గుండ్రగొండ గిరిదుర్గానికి. అయితే కాలభైరవులు ఒక 10 మంది ఉన్నారు మొత్తం మీద. ఈ గంగా మల్లికార్జున స్వామికి 4 ఉన్నారు కాలభైరవులు, క్షేత్రపాలకులుగా, అంటే కాపలా అన్నట్టు. తూర్పుకు అక్కడ ఆ చెట్లలో ఒక ఆయన ఉంటాడు, ఎడమటకు మీరు వచ్చిన దర్వాజలో ఒక ఆయన ఉంటాడు, ఇటు దక్షిణానికి కట్ట చివరిలో ఉంటాడు, ఇటు వెనకకు పోతే ఒక 200 మీటర్ల దూరంలో ఇంకో కాలభైరవుడు ఉంటాడు. 4 కాలభైరవులు ఉంటారు. ఆయన వెనకున్న కాలభైరవుడు పూజలు అందుకుంటున్నాడు ప్రస్తుతానికి. అష్టమి నాడు అభిషేకాలు చేయిస్తాం, అమావాస్య నాడు అభిషేకాలతో పాటు కూష్మాండ దీపాలు ఎవరైనా చూస్తే వాళ్ళకు కూడా చేయిస్తూ ఉన్నారు. ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తారు కదా, భక్తులు అంటే ఏ టైంలో రావాలి? ఉత్సవాలు కూడా జరుగుతాయి కదా. ఉదయం రోజు 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ గుడి అందుబాటులో తెరిచి ఉంటుంది. అయితే ఉదయం 9 గంటలకు వస్తే భక్తులు పంచామృతాలు తీసుకొని కొబ్బరికాయ కానీ, పూలదండ కానీ, స్వామివారికి నైవేద్యం కానీ తీసుకొని వచ్చినప్పుడు లోపల స్వామివారికి స్పర్శ దర్శనం ఉంటుంది. అంటే లోపల కూసబెట్టి వారి చేతనే అభిషేకం చేస్తాం. మామూలుగా అయ్యగారులు మేము చేయకుండా మన భక్తులతోటే అందులో చేయిస్తాం అన్నట్టు. అది 9-9:30 టైంలో అభిషేకాలు నడుస్తాయి. అలాగే మనకి పక్కన శివలింగం ఉంది కదా పెద్దది, పక్కన శివలింగం చెప్తారా? కోటిలింగాల స్వామి, ఆయన కోటిలింగాల స్వామి. అయితే కోటిలింగాలు అందులో ప్రతిష్ఠ చేయాలనేది సంకల్పం. భక్తుల కోరికల మేరకు వాళ్ళ కోరికలు తీరడం కోసం ఆ స్వామి వారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందులో చిన్న చిన్న శివలింగాలు మన కమిటీ తరఫున ఇస్తారు. కోటిలింగాలు ఉన్నాయి ఇప్పుడు అందులో ప్రతిష్ఠ జరగాలి, జరగలేదు. ప్రతిష్ఠ జరగలేదు. ఒక 30,000 జరిగి ఉన్నాయి ప్రస్తుతానికి. అందులో ఇప్పుడు చిన్న చిన్న శివలింగాలు మనం కమిటీ తరఫున ఇస్తారు. 12 జ్యోతిర్లింగాలు అంటే 12 జ్యోతిర్లింగాలు. ఆ 12 జ్యోతిర్లింగాన్ని పంచామృతాలతో స్వామివారి సన్నిధిలో అభిషేకం చేయించి గోత్రనామాలతోటి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయించి
అందులో లోపల భక్తుల చేత అందులో వదిలిస్తారు లోపల. అంటే ప్రతిష్ట జరుగుతుంది అనమాట. 12 జ్యోతిర్లింగాలు మనం మొత్తం తిరగలేము కాబట్టి మన దేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది పూర్తి అయ్యేసరికి? ఇంకా అది మన భక్తుల కోరికల సంకల్పాన్ని పెట్టి ఉంటుంది. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు అనేది లేదు. కాకపోతే ఏంటంటే అది పూర్తి అయితే ఇంకా స్వామివారి పవర్ అనేది అందరికీ దీవెనలు ఎక్కువ ఉంటుంది. దానికోసం ఇప్పుడు స్వామివారిని కొన్ని అయినాయి. ఇంకా శివరాత్రి రోజు బాగా ఎక్కువ పెద్ద మొత్తంలో ప్రతిష్ట జరుగుతుంది. కార్తీక మాసంలో ఎక్కువ వేస్తారు. మామూలు రోజులల్లో తక్కువ. ఎవరో వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు వస్తారు, అడిగి చేపిస్తారు. మన గంగా మల్లికార్జున స్వామి పేరు రావడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు మల్లన్న దేవుడు, ఓన్లీ మల్లికార్జునుడు అని. అయితే ఈ గుడి ముందు నెట్ల కాడ చిన్న నీరు ఎప్పుడు గంగ ప్రవహిస్తుంటది అనమాట. వర్షాకాలంలో ఇంతకుముందు 360 రోజులు గంగమ్మ ప్రవహిస్తూనే ఉండేది. ఈ మధ్య ఒక జనవరి వరకే వస్తుంది. అయితే ఆ గంగమ్మ ప్రవహిస్తుంది కాబట్టి అక్కడ గంగ, ఈయన మల్లికార్జునుడు, గంగా మల్లికార్జునుడు అని పేరు పెట్టారు అన్నట్టు. ఈ పక్కన కోటిలింగాల స్వామిని ప్రతిష్ట జరిగినాక కోటిలింగేశ్వర గంగా మల్లికార్జున స్వామి అని పూర్తి నామం ఇప్పుడు ప్రస్తుతం పిలుస్తున్నారు. మనకైతే గంగా మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది కదా, దేవాలయం వెనక సైడే మనకైతే కాలభైరవ అనే విగ్రహం కూడా ఉంటుంది. మనమైతే ఇప్పుడు అక్కడికైతే పోతున్నాం. చూడండి చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్ల మధ్యలో అయితే మనమైతే లోపలికి పోతే మనకి కాలభైరవ అనే విగ్రహం అయితే వస్తుంది. చూపిస్తా చూడండి. మొత్తం చుట్టూ మనకైతే గుట్టలే ఉంటాయి. గుట్టల మీదనే మనకైతే స్వామివార్ల దేవాలయాలు అయితే ఉంటాయి. ఒక గుండు కనిపిస్తుంది కదా, ఆ గుండు కన్నా ఉంటుంది. ఆ గుండు దగ్గర పోదాం మనమైతే ఇప్పుడైతే కాలభైరవుని విగ్రహం కాడికి అయితే వచ్చినాం. మనకైతే కాలభైరవుడు అయితే మనకి రాయి మీద అయితే చెక్కి ఉంటుంది. ఒకసారి అయితే మొత్తం అయితే చూడండి, చూపిస్తా. చూస్తారు కదా మనకి కాలభైరవుని స్వామి. కానీ ఇక్కడ కొంచెం అయితే మనకి సదుపాయాలు అయితే మంచిగా అనిపించలే. ఇక్కడ గుడికాడ వెనక చూస్తారు కదా, మామూలుగా కర్రలతోని మొత్తం అయితే కట్టిరు, కానీ పట్టా కట్టిరు పైన గుడిసెలకు వేసారు, కానీ అదైతే మొత్తం చినిగిపోయింది. ఇక్కడ గుడికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం పట్టించుకొని ఈడ కూడా ఒక చిన్న గోపురం లెక్క ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నా. మనకి గుట్ట మీద అయితే బంగారు బావులు అయితే ఉంటాయి. బంగారు బావులకు పోయే రూట్ అయితే చాలా మందికి అయితే తెలియదు. ఆడ స్తంభానికి అయితే ఫ్లెక్స్ అయితే ఉంటుంది. ఆ ఫ్లెక్స్ కాంచి అయితే మనం అయితే పోవాలి. బాబాయ్ ఇక్కడ బావులు ఉంటాయి అంట, బావుల కాడికి ఎట్లా పోవాలనే? ఆ బోర్ అవుతాలనా? ఇప్పుడు ఎట్లా పోవాలి? ఈ సందులోకి వెళ్ళే పోవాలనా మనం? మెట్లుంటాయా? బండి ఆడదాకా పోద్దా గుట్ట దగ్గరికి? చింటి చెక్ పెట్టి నడిచిపోవచ్చా? ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. హాయ్ చెప్పు ఒకసారి మన వాళ్ళకి. గుట్ట ఉంది కదా, గుట్ట పైన ఉంటుందంట. మనమైతే బైక్ ఆడ పెట్టాలంటే ఆడ చింత చెట్టు ఉంటుంది, చింత చెట్టు కాడ పెట్టమన్నాడు. చింత చెట్టు కాడ అయితే పెట్టినాం. మనకి లోపలికి పోయే దారి అయితే ఇదే, గేట్ అయితే ఉంటుంది. గేట్లో నుంచి లోపలికి అయితే పోవాలి. ఈవినింగ్ టైంలో అయితే మనకైతే ఇదైతే తాళం అయితే వేస్తారు. 5 లోపల అయితే క్లోజ్ అయితే చేస్తారు, గేటు తాళం వేస్తారు ఎవరు పోకుండా. మన చూసుకురా, ఈ నుంచి అయితే మనం అయితే ఇట్లా చక్కగా అయితే పోవాలి. అక్కడ పైన గుండ్లు కనిపిస్తున్నాయి కదా, గుండ్ల వరకు అయితే మనం అయితే పోవాలి. మనకి స్టార్టింగ్లో అయితే కొంచెం గుట్ట ఎక్కగానే స్టార్టింగ్లో మనకైతే ఒకటి చిన్నగా ఇట్లయితే రాళ్ళతో నిర్మించిన ఒకటి ఇల్లు లెక్క అయితే ఉంటుంది. చూడండి ఒకసారి. చూసారు కదా, డిజైన్ కూడా మంచిగా నిర్మించారు వెనకట. ఒకసారి అయితే లోపలికి పోయి చూద్దాం. చూసారు కదా, పైన మొత్తం రాతితో నిర్మించారు ఇదంతా. ఓన్లీ ఒక మన విగ్రహం అయితే ఉన్నది, కానీ పూజలు అయితే ఇక్కడ జరుగుతలేవు. మనం ఈ నుంచి అయితే పైన గుట్ట ఉంది కదా, ఆ గుట్ట దాకా పోవాలి. పైన బావులు ఉంటాయి, ఆ బావులు అయితే చూపిస్తా. చూసారు కదా,
పైకి ఎక్కేటప్పుడు అయితే అల్పిరి అయితే వస్తుంది. ఎందుకంటే మనకి జారుడు బండ లెక్క ఉంది, మొత్తం పై దాకా ఎక్కాలి. కొన్ని లైట్గా వాటర్ కూడా ఆడుతున్నాయి, చూసారు కదా, వాటర్ కూడా ఆడుతున్నాయి. అలాగే మనకి ఇప్పుడు కోట కదా, అప్పట్లో 6000 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ కోట అయితే రాళ్ళతో నిర్మించారు, పెద్ద పెద్దగా ఉంటాయి గోడలు. మొత్తం అయితే రాళ్ళతోనే నిర్మించారు ఇవన్నీ. అప్పట్లో ఇంత పెద్ద రాళ్ళు, అప్పట్లో చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయి రాళ్ళు. అప్పట్లో ఏ టెక్నాలజీ లేనప్పుడే ఇంత పెద్ద రాళ్ళు ఇట్లా గోడల లెక్క నిర్మించారు. పైకి వేరే వాళ్ళు వస్తారు కదా దోచుకోనికి, యుద్ధానికి అప్పుడు వస్తారు కదా, వచ్చినప్పుడు పైకి రాకుండా ఉండడానికి ఇట్లా నిర్మిస్తారు అన్నట్టు. మనం మొత్తం ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లంగా పోవాలి మనం మొత్తం. చూడండి ఈ చెట్లు అయితే ఎట్లున్నాయా, ఈ చెట్ల కాంచి పై కొత్త దాకా పోవాలి. మొత్తం రాళ్ళే ఉన్నాయి. మనకైతే ఇది ఎంట్రన్స్ అన్నట్టు, చూసారు కదా, ఇది ఎంట్రన్స్ అన్నట్టు. మనం లోపలికి పోయే దారి, ఈ దారి కాడికి వచ్చినాం. మొత్తం రాళ్ళతోనే నిర్మించారు. ఇది మన లోపలికి పోయే దారి. ఇంకా మనం అయితే చాలా పైకి పోవాలి. అంటే మనం ఇప్పుడు కోటలోకి ఎంట్రీ అయినాం అన్నట్టు. మనం ఎంట్రీ అయ్యేది ఇది, ఈ నుంచి మన కోట లోపలికి వచ్చినాం అన్నట్టు. అలాగే ఇక్కడ ఒక అన్నుండు, ఒకసారి అన్నని ఎట్లా వేయించుకోవాలో అడుగుదాం. అన్న ఈ బావి కాడికి ఎట్లా పోవాలన్నా? ఈ నుంచి బాగా కనిపిస్తుంది అన్నమాట. చెరువా? చూసే కదా అన్న అడిగిన. కొంచెం ఆ గుట్ట దగ్గర పోయి కొంచెం రైట్ సైడ్ తిరిగితే చెరువు ఉంటుందంట. ఆ చెరువు కాడికి పోమన్నాడు, మనమైతే పోదాం. ఇదైతే చెరువు. అప్పట్లో రాజులు అయితే ఇల్లు అయితే స్నానాలు చేసేవాళ్ళు. మొత్తం నీళ్ళు ఆగుతానికి మనం మొత్తం రాతితోనైతే నిర్మించారు, నీళ్ళు పోకుండా. చూసారు కదా, ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి కొన్ని నీళ్ళు ఉన్నాయి, ఎండిపోయింది. వానాకాలం అయితే మొత్తం అయితే నిండి అయితే ఉంటాయి. పైన బావుల కాడికి పోదాం మనం. ఈ మెట్ల మార్గంలో మనకు పైకి పోవాలి. ఎవరైనా తెలంగాణ వాళ్ళు వస్తారు కదా, ఈ మెట్లను చూసుకుంటూ పోయారనుకో పైన బావుల దాకా అయితే పోతాం. ఇట్లనే మెట్లు పై దాకా ఉంటాయి. పై దాకా ఇట్లా మెట్లు అయితే నిర్మించారు. మెట్ల పై నుంచి పై దాకా పోతే బావుల కాడికి పోతాం. పైకి పోగానే బావులు అయితే చూపిస్తా, బంగారు బావులు అంటారు అట్ని. ఫైనల్గా మనం అయితే బావి దగ్గరికి అయితే వచ్చినాం. చూసారు కదా బావి, కిందికి అయితే పోదాం మనం బావి దగ్గరికి. మనం అయితే ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడికి. మనకైతే రూట్ అయితే తెలియదు, కానీ కింద మనకి ఒక బాబాయ్ కనిపిస్తే ఆ బాబాయ్ని అడిగితే ఇట్లా గుట్ట కాంచి ఇట్లా ఊరి మెట్లుంటే మెట్లు ఎక్కుకుంటూ పోతే మనకు అనిపిస్తుంది అని చెప్పిండు. అందుకని మనం ఆయన బాబాయ్ చెప్పిన మాటని మనం ఈ మెట్ల మార్గం వచ్చినాం. చూడండి దిగుతున్నాం, ఈ నుంచి మొత్తం నుండి ఉంది. మీకోసం అయితే ఇంత రిస్క్ చేస్తున్నా, మీకు చూపెట్టాలని. కిందికి కూడా దిగుదాం మనం. చాలా ఇబ్బందిగా ఉంది ఇంచి దిగడానికి. ఇక్కడ మనకైతే గుట్ట మీద అయితే మొత్తం అయితే 3 బావులు ఉంటాయి. అక్కడ కింద చూపించాం కదా, కింద చూపించినేమో అది చెరువు, అంటే కొంచెం చిన్న చెరువు అన్నట్టు. అది ఇవేమో బావులు. ఇంకా పైన ఉంది కదా గుట్ట, ఆ గుట్ట అవతల పోతే ఇంకా 2 చెరువులు ఉంటాయంట. ఇంకా ఆడదానికైతే మనైతే పోవడం లైట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి అందుకని ఇది ఒక్కటైతే చూపిస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే మీకు మొత్తం చెరువులు బావులు మొత్తం అయితే చూపిస్తా. ఇది మొత్తం ఆకులు అయితే ఉన్నాయి బావి మొత్తం. అదే వానకాలం అయితే పైన ఉంది కదా గుండు, పై గుండు వరకు ఉంటాయి నీళ్ళు.
అందులోటి వర్షం వచ్చినప్పుడు కాలువని వర్షం నీళ్ళు కూడా మనకి అది ఉంది కదా, ఆ సందులోకి వెళ్ళి ఇంచి వస్తాయి బావులకి. ఈ బావి అయితే చాలా లోతు ఉంటుందంట, ఎందుకంటే అప్పట్లో రాజులు చూపించారు కదా, లోతు అయితే చాలా ఉంటుంది. మొత్తం ఏ చెట్లు కానీ కొత్తగా ఉన్నాయి. నేనైతే ఈ చెట్లను అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. మొత్తం బావి మొత్తం ఏ చెట్లు ఉన్నాయి, గిట్ సైడ్ మాత్రం నువ్వు మొత్తం అయితే రాళ్ళతోనే నిర్మించారు. మామూలు అయితే అక్కడ కూర్చోరు, చూసారు కదా. ఇంకా ఫైనల్గా అయితే మీరైతే బాగా అయితే చూసారు కదా. ఇంకా మనం అయితే రిటర్న్ అయితే పోతున్నాం. ఇంకా ఫైనల్గా ఇంకా మనం ఇంటికైతే పోతున్నాం. చూసారు కదా, మొత్తం మెట్ల మార్గమే. ఈ మెట్ల మార్గాన పైకి పోవాలి, మెట్ల మార్గానే కిందికి దిగాలి. మనమైతే గుట్టపైకి ఎక్కుతున్నప్పుడు అయితే మనకైతే ఎంట్రెన్స్ ఇది అయితే చూసారు కదా. ఈ ఎంట్రెన్స్ లోనే మనకైతే ఒకటి భాష అయితే ఉంది. ఒకసారి అయితే మీకు చూపిస్తా చూడండి. ఇదైతే అప్పట్లో వెనకట భాష, ఇది మనకైతే అర్థం కాదు. మీకైతే మొత్తం క్లారిటీగా చూపిస్తా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.